సమస్య సృష్టింపబడ్డాది, కానీ మన దేవుడు సృష్టింపబడిన దేవుడు కాదు. సృష్టింపబడిన ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా సృష్టింపబడ్డాది, దానికి పరిష్కారము ఉంది. ఎక్కడ ఉందో తెలుసా? దేవుని దగ్గర ఉంది, యేసయ్య దగ్గర ఉంది. పరిష్కారం లేని సమస్య యేసయ్య దగ్గర లేదు. చాలామంది అంటారు ఈ సమస్యకు పరిష్కారమే లేదండి, పరిష్కారమే లేదండి, మరణము తప్ప అంటారు. అది చాలా పొరపాటు. ఈ లోకంలో నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, నాయకులు తీర్చుకుపోవచ్చు ఆ సమస్య, అధికారులు తీర్చుకోపోవచ్చు సమస్య, శాస్త్రవేత్తలు తీర్చుకుపోవచ్చు ఆ సమస్య, గొప్పవారు తీర్చుకుపోవచ్చు సమస్య, కానీ ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. రా, మన యేసయ్య సమస్య కన్నా పెద్దవాడు. ఆయన ఎదుట సమస్య ఆవగింజంత ఉంటుంది, ఎంత పెద్ద సమస్య అయినా. భయపడకో, నేను నీ దేవుడును, నిన్ను పుట్టించేవాడుని నేనే, తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడిని నేనే, నీ చెయ్యి పెట్టి నడిపించేవాడిని నేనే, నీకు ఆహారం ఇచ్చి పోషించేవాడిని కూడా నేనే. నీ ఆయుష్ నా చేతిలో ఉంది, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. నీ భవిష్యత్తు నీవు ఊహించుకున్న దానికన్నా నీ నిమిత్తం నేను ఊహించిన భవిష్యత్తు చాలా గొప్పదే. నువ్వు చేయవలసింది ఒకటే, నేను చేయవలసింది ఒకటే, యేసులో మన విశ్వాసం ఉంచాల. ఆయన మీద ఆనుకునేవారు ఎప్పుడు సిగ్గుపడనన్నారు.